నమస్తే ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే చాలామంది పేషెంట్స్ ఈ యొక్క నెబులైజర్స్ గానివ్వండి, ఈ ఇన్హేలర్స్ ఎక్కువగా విరివిగా వాడడం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క నెబులైజర్స్, ఇన్హేలర్స్ ఎలా వాడాలి? వీటిని ఏ కండిషన్‌లో వాడాలి? సో, వీటిని వాడడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఏవైనా వీటికి మంచి రీప్లేస్‌మెంట్ ఏమైనా చెప్పబడిందా? ఇవన్నీ విషయాల్ని ఈ వీడియోలో మనము చర్చించుకుందాం. ఈ ఇన్హేలర్స్ అండ్ నెబులైజర్స్ 2 కూడా మన శ్వాసకోశాల్లోకి అంటే లంగ్స్‌లోకి మెడిసిన్‌ని డైరెక్ట్‌గా పంపించేటువంటి 2 డివైజెస్ లాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్హేలర్స్ అండ్ నెబులైజర్స్ 2 కూడా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే సో, ఈ ఇన్హేలర్స్‌లో 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఎండీఐస్ అని, డ్రై పౌడర్ ఇన్హేలర్స్ అని. వేరస్ నెబులైజర్స్‌లో ఈ మెడిసిన్ అనేది ఈ లిక్విడ్ ఫామ్‌లో ఉండేటువంటి మెడిసిన్‌ని ఆవిరి రూపంలో మార్చుకొని ఏదైతే మౌత్‌కి పెట్టుకుంటామో, ఆ మౌత్ డివైస్ ద్వారా ఈ నెబులైజేషన్ తీసుకునే వాళ్ళలో ఈ మెడిసిన్ అనేది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్హేలర్స్ ముఖ్యంగా ట్రావెల్ చేసేవాళ్ళు అంటే కొంత మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకు బాగా ఉపయోగకారిగా ఉంటుంది. అది మనం క్యారీ చేయడంలో ఈజీగా ఉంటుంది. వేరస్ నెబులైజర్ అనేది కూడా మనము ముఖ్యంగా చిన్న పిల్లల్లో, ముసలి వాళ్ళలో ఎక్కువగా ఈ యొక్క డివైస్‌ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది కంఫర్టబుల్‌గా ఒక ప్లేస్‌లో ఉండి తీసుకునేటువంటి మెడిసిన్ ఎవరైతే తీసుకోగలరో వాళ్ళలో ఎక్కువగా ఈ నెబులైజర్స్ అనేది వాడడం అనేది జరుగుతుంది. సో, ముఖ్యంగా వీటి సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్టయితే డ్రై మౌత్ ఉండడము. సో, కొంతమందిలో బ్రెత్‌లెస్‌నెస్ ఉండడం, హార్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటే వాయిస్ మారిపోవడము, సోర్ థ్రోట్ లాగా రావడము. మరికొంతమందిలో ట్రెమర్స్ వణుకులాగా రావడము, హెడేక్ లాంటివి కనిపించడము, చెస్ట్ పెయిన్ లాంటిది కనిపించడము, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఇవన్నీ కూడా దీనిలో వాడేటువంటి మెడిసిన్స్ కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా కూడా వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ నెబులైజర్స్ అప్పుడప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వాళ్ళలో ఎవరికైతే ఈ షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీత్ లేదా డిస్నియా లాంటి కండిషన్స్ ఉంటాయో, సో ఎవరైతే నెబులైజర్స్ ఎక్కువగా వాడని వాళ్ళు మొదటి దశలో వాళ్ళకు మంచి హోమ్ రెమెడీస్ అనేవి ఈ యొక్క బ్రీత్‌లెస్‌నెస్‌ని తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో మొదటి చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ కాఫీ ఏదైతే ఉందో దాన్ని 1-2 కప్పులు రోజు తాగుతూ ఉంటే గనక దానిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ మరియు చెస్ట్‌లో ఉండేటువంటి ఆ కంజెషన్‌ని తగ్గించేటువంటి గుణం ఉండడం వల్ల మీకు బ్రీత్‌లెస్‌నెస్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. అయితే ఎవరైతే ఈ బ్లాక్ కాఫీ తీసుకుంటారో వాళ్ళు కేవలం 1-2 కప్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ బీపీ రైజ్ అయ్యేటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఈ 1 కప్ బ్లాక్ కాఫీ అనేది తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందిని మీరు చాలా శాతం తగ్గించుకోవచ్చు. మరొకటి చూసుకున్నట్టయితే మింట్ లీవ్స్ పుదీనా లేదంటే హోలీ బేసిల్ ఆర్ తులసి లీవ్స్. వీటి యొక్క కషాయాన్ని రోజు 1 కప్ తీసుకోవడం ద్వారా సో, ఈ బ్రెత్‌లెస్‌నెస్ అనే కండిషన్‌ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. మూడవది చూసుకున్నట్టయితే గార్లిక్ అంటే వెల్లుల్లి ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి ఆ సల్ఫర్ కంటైనింగ్ ఆహ్, ఏదైతే కాన్స్టిట్యూయెంట్ ఉందో అలిసిన్ అనేది అది బాగా మనకు శ్వాసకోశ ఇబ్బందుల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక 10 గార్లిక్ క్లౌవ్స్‌ని క్రష్ చేసుకొని ఒక 10-12 డ్రాప్స్ ఆఫ్ జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని హాట్ వాటర్‌లో ఒక కప్‌లో వేసుకొని అది రోజు డైలీ తీసుకుంటూ ఉంటే గనక సో, ఇదొక మంచి యాంటీబయోటిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌ని చాలా మటుకు తగ్గిస్తూ ఉంటుంది. మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే ఈ మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెను మనకు చెస్ట్ పైన బ్యాక్‌లో మనకు మసాజ్ లాగా చేసుకోవడం ద్వారా గూడా ఈ అది డీకంజెస్టెంట్ లాగా ఉండి ఆ మ్యూకస్ అంతా మనకు కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఈ బిటర్ గార్డ్ ఏదైతే కాకరకాయ చెప్తారో దాని యొక్క పేస్ట్ లాగా కాయను చేసుకొని ఒక 2-3 స్పూన్స్ హనీ మిక్స్ చేసుకొని ఆ కాకరకాయ పేస్ట్‌లో హనీ మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఈ ఆస్తమాతో బాధపడే వాళ్ళల్లో ఈ బ్రెత్‌లెస్‌నెస్ అనేది బాగా కంట్రోల్ అవుతూ ఉంది. సో, స్టీమ్ ఇన్‌హలేషన్ అనేది చాలా ముఖ్యము. ఈ స్టీమ్ ఇన్‌హలేషన్ ముఖ్యంగా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో లైక్ పెప్పర్‌మింట్ ఆయిల్ కానివ్వండి, ఇట్లాంటి ఆయిల్స్ యూకలిప్టస్ ఆయిల్ వీటితో మనం స్టీమ్ ఇన్‌హలేషన్ తీసుకోవడం ద్వారా గూడా ఈ యొక్క బ్రెత్‌లెస్‌నెస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్టీమ్ ఇన్‌హలేషన్ కోసమని మా దగ్గర ప్రత్యేకంగా ఈ యొక్క ఎసెన్షియల్ ఆయిల్స్‌తో తయారు చేసినటువంటి ఈ ఆయిల్‌ని గనక మీరు స్టీమ్ ఇన్‌హలేషన్ పద్ధతి ద్వారా తీసుకోగలిగితే ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ బాగా కంట్రోల్‌లోకొస్తాయి.
మీరు దీన్ని గనక తెప్పించుకోవాలి అనుకుంటే మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి పోస్ట్ ద్వారా దీన్ని మీరు తెప్పించుకోవచ్చు. మా నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి లేదా మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి. ఇవన్నీ కూడా మనకు బ్రెత్‌లెస్‌నెస్‌ని ఇనీషియల్‌గా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడినప్పటికిని, ఎవరైతే మనకు నెబులైజేషన్ చాలా లాంగ్ టర్మ్‌లో తీసుకుంటారో వాళ్ళు మాత్రం ఇంటర్నల్ మెడికేషన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. దానికి డాక్టర్ కన్సల్టేషన్ అనేది తప్పక అవసరం. మీకు గనక మాకి వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇట్లాంటి సింప్టమ్స్‌తో బాధపడే వాళ్ళకి మా వీడియోని మీరు షేర్ చేయండి. మీకు ఇటువంటి ఈ బ్రెత్‌లెస్‌నెస్‌కి లేదా ఇటువంటి సమస్యలు ఉండేవాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే గనక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.